అసెంబ్లీలో రేపు టోటల్గా కాళేశ్వరం పైన చర్చ ఉండబోతుంది. ఆ తర్వాత ఒక 2-3 రోజులు గ్యాప్ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ఇప్పుడు బీసీ బిల్లు అనేది ఒకటి చాలా ఇంట్రెస్టింగ్, ఇంపార్టెంట్ కూడా తెలంగాణ రాష్ట్రానికి. అది బీసీ రిజర్వేషన్లను 42% పెంచాలి. ఆ పెంచడానికి రకరకాల హడిల్స్ ఉన్నాయి. 9th షెడ్యూల్లో కేంద్రం పెట్టాలి. పెడితేనే అది ఈజీగా అమలయ్యే అవకాశం ఉంటుంది. రిజర్వేషన్ల క్యాప్ 50% సుప్రీంకోర్టు గతంలో విధించింది కాబట్టి 50% దాటొద్దు అంటే 42% ఇవ్వడం సాధ్యం కాదు. దానికోసం గతంలో ఆర్డినెన్స్ ఇచ్చారు, కేంద్రానికి రాష్ట్రపతికి పంపారు. బిల్లు అక్కడ పెండింగ్లో ఉంది. ఈరోజు కొత్తగా గవర్నమెంట్ ఒక జీవో తెచ్చింది. ఈ జీవోలో రిజర్వేషన్ క్యాప్ ఎత్తేస్తూ నిర్ణయం తీసుకుంది ఈరోజు క్యాబినెట్. దీని మేరకు జీవో వస్తుంది. జీవో వచ్చాక స్థానిక ఎన్నికలని చెప్తున్నారు. నిజంగా ఈ జీవోతో అంత ఈజీగా 42% రిజర్వేషన్లు పెంపయ్యేది ఉంటే ఇన్ని రోజులు ఇంత కష్టాలు ఎందుకు పడ్డట్టు మాట్లాడదాం మనం. వెంకట్ గారు, ఏంటి ఇంతకుముందు ఆర్డినెన్స్ ఇచ్చారు, గవర్నర్ దగ్గర పెండింగ్, రాష్ట్రపతికి వెళ్ళింది. అది అంతకుముందు రాష్ట్రపతికి కూడా పంపారు, 9th షెడ్యూల్లో పెట్టాలి, రిజర్వేషన్ల క్యాప్ తీసేయాలని. ఇప్పుడు ఒక జీవో తెచ్చారు. ఏంటిది అన్నీ మేము చేస్తున్నాం కానీ అది అవ్వలేదు, మా చేతుల్లో ఏం లేదు అని చెప్పుకోవడానికి అనేది అంతా. ఎందుకంటే 42% అమలయ్యే అవకాశం దాదాపు కనిపించట్లేదు. కళ్యాణ్ గారు, చెయ్యాలని ఒక దృఢ సంకల్పం ఉంది కాబట్టి, చెయ్యాలని ఒక చిత్తశుద్ధి ఉంది కాబట్టి మీరు అన్న ఆర్డినెన్స్ కానీ, కేంద్రానికి పంపింది కానీ, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారిని కలిసే ప్రయత్నం కానీ, గవర్నర్ గారితో మాట్లాడడం కానీ, ఇప్పుడు తీసుకొచ్చిన క్యాబినెట్లో ఆమోదం కానీ, రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఏవైతే ఉంటే అవన్నిటిని కూడా చేసి ఎట్టి పరిస్థితిలో ఇవ్వాలని చెప్పి ఒక ఉద్దేశంతో మొదటికెళ్ళి కూడా కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తుంది. కానీ ఒక విషయం కళ్యాణ్ గారు ఒక విషయం కానీ ఈరోజు కేంద్ర ప్రభుత్వము సరే మేము చెప్పినాము, మేము ఇచ్చిన మాట మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే చేయాలి దాన్ని తప్పనిసరిగా ఇవ్వాలని ఒక దృఢ సంకల్పంతో ఉన్నాం. ఇప్పుడు కూడా ఇవ్వాలని దృఢ సంకల్పంతో ఇవన్నీ కూడా చేస్తారా? ఇవ్వనీకే ఇవన్నీ చేసేది, ఇవ్వాలని ఒక ఉద్దేశంతో ఇవన్నీ చేసేది. కానీ కాంగ్రెస్ పార్టీ చెప్పింది కాబట్టి ఇది కాకూడదు, ఇవ్వకూడదు అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఏ రకంగా వ్యవహరిస్తుంది కూడా ప్రజలు గమనిస్తారు. సరే, కేంద్ర ప్రభుత్వ పరిధిలో కూడా, ఎందుకంటే రాజకీయాలకు వెళ్లాల్సిన పరిస్థితి కాదు, పంతాలకి పోవాల్సిన పరిస్థితి కాదు. బీసీ సామాజిక వర్గానికి ఏదైతే 42% ఇచ్చేదానికి పార్టీలకు అతీతంగా, ఎందుకంటే అందరికీ కూడా అవసరమే. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కానీ, బీజేపీ పార్టీ కానీ, కాంగ్రెస్ కానీ అందరికీ కూడా అవసరమే. సో దానికి సంబంధించిన ప్రణాళిక ఏదైతే ముఖ్యమంత్రి గారు దానికి సంబంధించిన సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని మొత్తం కంప్లీట్ చేసి పంపడం జరిగింది. సో ఆ డెసిషన్ తీసుకోకుండా దాని ఉద్దేశపూర్వకంగా ఇది ఇస్తే కాంగ్రెస్ పార్టీకి లాభం అవుతుందని చెప్పి రాజకీయ కోణంలో 100% మీరు అన్నట్టు కేంద్ర పరిధిలో కొంచెం ఆపే ప్రయత్నం చేస్తారు. కానీ దానికి సంబంధించి మళ్ళీ అలా క్యాబినెట్లో పెట్టి మొన్న కూడా ఏమన్నారు, పార్టీ పరంగా ఇస్తారని చెప్పి మా పిఏసీ మీటింగ్లో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ నాయకులు మాట్లాడారు. ఆర్డినెన్స్ ఇవ్వకముందు ఆర్డినెన్స్ మీరు ఇవ్వచ్చు కదా అని చెప్పి మాట్లాడారు. ఆర్డినెన్స్ ఇచ్చినాం, దాన్ని క్యాబినెట్లో పెట్టి ఎత్తివేయచ్చు కదా అని మాట్లాడారు. ఇవాళ క్యాబినెట్లో కూడా పెట్టి ఎత్తివేశారు. అంటే తప్పనిసరిగా ఇవ్వాలి, ఇచ్చి తీరాలని ఒక ఉద్దేశంతో మేము చేస్తున్నాము. తప్పనిసరిగా ఈ రోజు కూడా 42% అడ్డెవరంటే అందరు కూడా గమనిస్తారు కదా. ఈరోజు కేంద్ర ప్రభుత్వ వైఖరి ఏ రకంగా ఉంది, ప్రెసిడెంట్ గారి వైఖరి ఏ రకంగా ఉంది, ఈరోజు పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయి ప్రజలందరూ గమనిస్తారు. కానీ మేము ఇచ్చిన మాట మేరకు తప్పనిసరిగా 42% ఇవ్వాలనే ఉన్నాము. దాంట్లో భాగంగానే ఈరోజు క్యాబినెట్ మీటింగ్లో కూడా దాన్ని ఏదైతే జియోని తీసుకురావడం జరిగింది. తప్పనిసరిగా 42% ఇచ్చే ప్రయత్నం మేము చేస్తాం, ఇచ్చి తీరుతాం. రైట్. రాకేష్ రెడ్డి గారు, 42% రిజర్వేషన్లు ఇచ్చేందుకు కాంగ్రెస్ ఇంత ప్రయత్నం చేస్తుంటే కామారెడ్డి డిక్లరేషన్ మేరకు మీరు అడ్డుకుంటున్నారు అనేది. మేము ఎందుకు అడ్డుకుంటామండి? మేము క్లియర్ గా చెప్పాము, 42% లోపల ఏదైతే బీసీలకు అన్యాయం చేస్తున్నారో, ముస్లింలను 10% ఇంక్లూడింగ్ చేసి ముస్లింస్ తీసేసి రియల్ 100% బీసీలకు ఇస్తే మేము ఒప్పుకుంటాము, ఒప్పిస్తామని చెప్పినాం కేంద్ర ప్రభుత్వం. ఒకటి. రెండోది ఏంటంటే ఇది కులగణన సరిగ్గా జరగలేదని అసెంబ్లీలోనే వాళ్ళే చర్చలలో చెప్పారు, ఈ కులగణన సరిగ్గా జరగలేదని. ఇప్పుడు ఏదైతే భారత ప్రభుత్వం క్లియర్ గా ఇప్పుడు కులగణన మొదలు పెట్టింది, ఇప్పుడు వస్తుంది నికాసైన ఫిగర్స్ ఇప్పుడు వస్తాయి. నాటి తెలంగాణ ఎంటైర్ భారతదేశంలో బీసీల ఎన్ని కులాలు ఉన్నాయి? బీసీ అంటే ఒక బీసీ కాదు, బీసీలో సుమారు 1000 కులాలు ఉన్నాయి. ఆ 1000 కులాలు ఎవరెంత? ఇప్పుడు ఈ రిపోర్ట్ బీసీల సరిగ్గా మొత్తం సమగ్రంగా లేదు. ఎవరెంత కులం, జంగం ఎంత, భూంగం ఎంత, బీసీ ఎంత, షాల్ ఎంత పదండి లేవు. రెండోది కొన్ని చోట్లేమో పెరగాల్సిన చోట తగ్గించారు, కొందరు తగ్గాల్సిన చోట పెరిగించారు. అంటే దీని మొత్తానికి కొన్ని అపోహలు ఉన్నాయి. రియల్ సెన్సస్ ఏదో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎప్పుడు చేస్తుందో. అంటే రాకేష్ రెడ్డి గారు, అంటే మీరు చెప్పబోయేది ఏంటి? కేంద్ర ప్రభుత్వం చేసిన రియల్ జనగణన కులగణన తర్వాతే ఈ రిజర్వేషన్ల పెంపు జరుగుద్ది తెలంగాణలో అని చెప్తున్నారా, లేకుంటే దేశం అంతా మేము 42% ఇస్తామని చెప్తారా? భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటదండి. అది భారత ప్రభుత్వం 29 రాష్ట్రాలను ఉద్దేశించి దేశంలో ఉన్న బీసీలందరికీ
న్యాయం జరిగేటట్టు తీసుకుంటుంది ఒకటి. రెండోది రియల్ గా బీసీలో ముసుగులో రాజకీయాలు చేయాలనుకుంటే వేరు. చిన్న ఉదాహరణ చెప్తాను, ఎవరేమైనా సరే, అంటే ఎవరైనా సోదరుడు వెంకట అయినా సరే, ఎవరేమనుకున్నా సరే ఇబ్బంది లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మొన్ననే వీళ్ళు రైలు ర్యాలీ తీశారు ఢిల్లీకి. ఓకే, బీసీ ఉద్యమం ఇంత స్ట్రాంగ్ గా కొట్లాడుతున్నారు తెలంగాణ వాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, తెలంగాణ కాంగ్రెస్, మిగతా కాంగ్రెస్ సపోర్ట్ లేవు కానీ 3 రాష్ట్రాలు ఉన్నది. కానీ రెండోది ఒక అవకాశం వచ్చింది మీ నిజాయితీ నిర్మించుకోవడానికి. ఇప్పుడు ఉపరాష్ట్రపతి ఎన్నిక అంటే కొద్దిగా నీ దానిలో కన్సర్న్ ఉందా లేదా, మీ ఏముంది తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, ఢిల్లీ కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ నాయకత్వం కావచ్చు, మేమేమో కళ్యాణ్ గారు బీసీ బిడ్డను ఉపరాష్ట్రపతి బీసీ బిడ్డని తీసేసి ఈడ మన రాష్ట్ర అధ్యక్షుని ఎవరు చేసిరో చూసినాము. ఇప్పుడు ఒక బీసీ బిడ్డను వాళ్ళ లీడర్ ఆఫ్ అపోజిట్ అదే చెప్తాను. కళ్యాణ్ గారు మీకు ఏమంటున్నాను, ఈడ ఎల్పీ లీడర్ ని వాళ్ళు ఎవరిని పెట్టిరో చూసినాము, కౌన్సిల్ ఎవరిని పెట్టిరో చూసినాము. ఇక వారు ఆ రకంగా చర్చలో రాకేష్ రెడ్డి గారు ఉన్నది ఒకటి, మాట్లాడుతుంది ఒక రకంగా మాట్లాడితే నేను ఏమడిగినా మీరు 42% పైన వారు స్పష్టత అడిగినా, దేశవ్యాప్తంగా 42% ఇస్తారా దానిపైన స్పష్టత ఇయ్యరు, అది కేంద్ర ప్రభుత్వం చూసుకుంటుంది అని చెప్పి చెప్తారు. అసలు ఎంత ఇస్తారంటే దానిపైన స్పష్టత ఇయ్యదు. మాట్లాడంగానే ముస్లింలని జోడీకరించి అని అంటారు. ఇప్పుడు ఇచ్చే రిజర్వేషన్ లో బీసీ ముస్లింలకు వస్తలేదా? ఇప్పుడు వచ్చే బీసీ రిజర్వేషన్ లో బీసీ ముస్లింలకు వస్తలేదా? మరి 10 ఏళ్ళు అధికారంలో ఉన్నారు కదా, మరి తీసే ప్రయత్నం చేసిర్రా? దానిపైన మాట్లాడిరా? నిజంగా ఏదైతే ప్రజల బాగు కోసం మాట్లాడమంటే హిందూ ముస్లిం తీసుకొని వస్తారు, సెంటిమెంట్స్ ని రాజేస్తారు, రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తారు. నిజంగా బీసీ సామాజిక వర్గం కోసం చేసే చిత్తశుద్ధి ఉంటే మన వారు ఏ కులానికి వారు రాష్ట్ర అధ్యక్ష పదవి ఇచ్చారు? బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మరి బీసీ ఎందుకు చేయలేకపోయారు? ఒక బీసీ కులానికి ఎందుకు ప్రాధాన్యత ఇవ్వలేకపోయారు? అవన్నీ విషయాలపైన మాట్లాడారు. ఈ రోజు దేశంలో మెజారిటీ ప్రజలు ఎంత మాట్లాడతారు మీరు? కేవలం మీరు ఆరోగ్యం చేసుకుంటే సరిపోదు రాకేష్ అన్న, కట్టని హిందువులమే మేము కూడా. కానీ దానితో పాటు భారతదేశంలో హిందూ ముస్లిం సిక్ ఇసాయి అందరూ ఉంటారు. మీరు రాజకీయం కోసం మతాన్ని అడ్డం పెట్టుకుంటారు. మేము నిజంగా మతాన్ని నమ్ముతాము. బీజేపీ పార్టీ పుట్టక ముందుకెళ్ళి మేము రావుని పూజిస్తుండే, మా పూర్వీకులు రావుని పూజిస్తుండే. వీళ్ళ పుట్టుకొచ్చినప్పుడు వీళ్ళు వచ్చి చెప్తారు పూజిస్తారు. ఈ రోజు దేశం అసలు తెలంగాణ రాష్ట్రంలో రామాలయాలకు ఎన్ని నిధులు ఇచ్చారు చెప్పమనండి, ఎన్ని గుడులకు అభివృద్ధి నిధులు తెచ్చారు చెప్పమనండి. కేవలం ఓట్ల కోసం వాడుకుంటారు తప్ప. కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నా హిందువులంతా ఐక్యత అవుతుంటే ఏదో ఒక రకంగా దేశాన్ని విభజించాలి. మేము కూడా కట్టర్ హిందువులమే అన్నా, హిందువులం అని చెప్పి మీరు భారతదేశాన్ని విచ్ఛిన్నం చేసే ప్రయత్నము రాజకీయం కోసం మీరు వాడుకుంటారు. మీకు చిత్తశుద్ధి లేదు, హిందువుల పట్ల మీకు చిత్తశుద్ధి లేదు. 42% రిజర్వేషన్ దేశవ్యాప్తంగా పొద్దున 42% రిజర్వేషన్ బీజేపీ అది కాదు. రెండు రాకేష్ రెడ్డి అదొక నిమిషం. వాళ్ళు బీసీ ముఖ్యమంత్రి నినాదాన్ని ఇచ్చారు, బీసీని ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా పెట్టారు, మంత్రివర్గంలో బీసీలకు వాళ్ళ కేంద్ర మంత్రివర్గంలో పెద్దపీట వేశారు. అవి మీరు చేయలేదనే విమర్శ మీద ఉంది. చెప్తా, ఒక బీసీ నాయకుని తీసి ఎవరిని రాష్ట్ర అధ్యక్షుని చేసిరో చూసినాం. బీసీ కేబినెట్ లో మంత్రులు ఎంతమంది ఉన్నారు? మీ కేబినెట్ లో మంత్రులు ఎంతమంది ఉన్నారు? ఎంపీ లీడర్ ఎవరో చూసినాము, మొన్న చేసుకున్న రాష్ట్ర అధ్యక్షుడు ఎవరిని చేసిరో చూసినాము. ఇవన్నీ కళ్ళకి కట్టినట్టు కనబడుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం 65 ఏళ్లలో 35% క్రాస్ కాలేదు బీసీలు సెంట్రల్ గవర్నమెంట్ లా. ఈ రోజు ఈ రోజు మీ నాయకత్వం రాష్ట్రంలో కనబడుతుంది. భారతదేశంలో గ్రేట్ నరేంద్ర మోడీ గారు 3వ మంత్రివర్గంలో మీరు 65 35% దాటలేదు బీసీలకు. ఇవన్నీ నిజాలు. రిజర్వేషన్ పట్ల స్పష్టత 42% రేపొద్దున దేశవ్యాప్తంగా ఇస్తారా చెప్పండి. ప్రజల వాగ్దానాలు పక్కదో పెట్టించుకుంటున్నారు. ఎందుకంటే గ్రామాలలో కొద్ది పెన్షన్లు అడుగుతున్నారు. మీకు అసలు చిత్తశుద్ధి లేదు. దేశానికి యూరియా తీసుకురమ్మంటే తీసుకొచ్చే చిత్తశుద్ధి లేదు మీకు. మన రాష్ట్రానికి తీసుకురమ్మంటే యూరియా పాయింట్ కూడా చాలా ఇంపార్టెంట్. కేంద్రానికి వెళ్ళి మన రాష్ట్రానికి తీసుకురావాల్సిన నిధులు తీసుకురమ్మంటే ఎంపీలు మీరు మాట్లాడతలేరు దానిపైన. చిత్తశుద్ధి అక్కడనే కనబడుతుంది. మేము ఒక్క వరి మొక్క నాటక ముందు 2,40,000 బఫర్ స్టాక్ ఇచ్చిన బఫర్ స్టాక్ మొత్తం మీరు ఇవ్వాల్సింది 9.89,80,000 మెట్రిక్ టన్ల యూరియాకి మీరు ఇప్పటి వరకు మొత్తం కలిసి ఇచ్చింది 5,80,000 మెట్రిక్ టన్ల యూరియా మట్టుకే ఇచ్చిర్రు. ఏ నెలలో అడిగింది ఎంత కొరకెంత కూడా కనబడుతుంది. ముఖ్యమంత్రి గారు మీ కేంద్ర మంత్రి గారు కలిసి కూడా అడిగినరు.
రిప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు కూడా మీరు దీనిపైన చిత్తశుద్ధి వహించలేదు. ఇది కేవలం తెలంగాణ రాష్ట్రంలో కాదు, ఒడిశా ఇతర రాష్ట్రాల్లో కూడా యూరియా షార్టేజ్ ఉంది. మీ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా షార్టేజ్ ఉంది. మేము ఒకటే కళ్యాణ్ గారు చెప్పండి, అసలు వీళ్ళకి 2014 వరి సాంద్రత ఎంత ఉంది, 2020 రబీకి ఎంత ఉంది, ఖరీఫ్ కి ఎంత ఉంది, అది కూడా తెలియని ప్రభుత్వం మంత్రులు ఆఫీసర్లు. ఒక నిమిషం వినండి. మీరు చెప్పండి, మీరు సబ్జెక్ట్ వైజెస్ గా చెప్పండి. 2014లో తెలంగాణ 11 లక్షల ఎకరాల్లో వరి సాగు ఉంది. ఈ రోజు లాస్ట్ రబీది 74 లక్షల ఎకరాల సాగు ఉంది. దానికి అనుగుణంగా మనం ఇండెక్స్ పెట్టుకోవాలి. ముందే కేంద్ర ప్రభుత్వాన్ని మనం ముందే జాగ్రత్తగా ముందెళ్ళి, ఇంతకుముందు ఒకసారి కేసీఆర్ గారు మన మినిస్టర్ గారు చెప్పారు, పోచారం శ్రీనివాసరెడ్డి గారు. నేను అనేది రాష్ట్రాలు దయచేసి మీరు పార్టీని పక్కన పెట్టండి. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం అవగాహన ఉండాలి. ఎందుకంటే డే బై డే అక్యురసీగా పెరుగుతున్నారు. తెలంగాణలో 11 లక్షల నుంచి 74 లక్షలకు వచ్చింది. ఇది ఒకసారి ఆలోచించండి. అధికారులు కూడా ఏ రకంగా ఎంత వరి పెరుగుతుంది దానికి అనుగుణంగా వ్యవసాయ శాఖ మంత్రినో లేకపోతే వ్యవసాయ శాఖ అధికారినో ముందు పంపించి, ఎందుకంటే ఇది 29 రాష్ట్రాలకండి యూరియా, ఇది తెలంగాణలో తమిళనాడు కాదు, విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాలా. ఇది నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. బియ్యం కాదు, ఇది యూరియా. ఇది ఇట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు. రెండోది ఏంటంటే మీకు రబీలో 2,40,000 బఫర్ స్టాక్ ఉంది. బఫర్ స్టాక్ మీకు అప్పుడే ఉన్న తర్వాత జూన్లో ఎట్లా అంటారు యూరియా కొరత అని? అంటే మొత్తానికి భయోందోళనకు గురి చేసారు. మీరు ఒక్క వరి నాటు మొదలు కాకముందే 2,40,000 అంటారు. మేము తర్వాత 5,50,000 ఇచ్చినాం. మీరు మొత్తం 9 లక్షలు, సుమారు 9,20,000 ఇండెక్స్ పెట్టారు. నేను చెప్పింది రండి, నేను చెప్పింది దయచేసి నేను చెప్పింది రండి. 5,80,000 వాళ్ళు ఇచ్చారు. ఈసారి గతంలో 2 లక్షలు బఫర్ ఉండేది, అంటే 7,80,000 ఇచ్చారు. దానికి సంబంధించి మొత్తం కూడా 1,32 కోట్ల ఎకరాలకు సంబంధించి మొత్తం కూడా 62.47 లక్షల ఎకరాలకి వరి దాని కోసము మొత్తం కూడా ఇయర్ వైజ్ ఏప్రిల్లో 1,70,000 మెట్రిక్ టన్నులు అవసరం ఉంటే 1,21,000 మెట్రిక్ టన్నులు వాళ్ళు పంపడం జరిగింది. మేలో 1,60,000 మెట్రిక్ టన్నులు అవసరం ఉంటే 88,000 మెట్రిక్ టన్నులు పంపడం జరిగింది. ఇక్కడ కాదు యూరియా కొరత, ఇక్కడ కాదు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా వాళ్ళ ముఖ్యమంత్రులు వాళ్ళ స్వయాన వాళ్ళ ఎంపీలు వాళ్ళే చెప్పిండ్రు యూరియా షార్టేజ్ ఉంది, యూరియా రాలేదని చెప్పి వాళ్ళే చెప్పిండ్రు. విషయం పైన ఎంపీలు ఆల్రెడీ కేంద్రంలో ఈ రాష్ట్ర ఎవరైతే కమిషనర్ గారు ఉన్నారో అడగండి. మేము ఏదైతే మన కాంగ్రెస్ ఎంపీలు నడ్డా గారిని కలిసిన తర్వాత అదే రాత్రి ఈ కర్నూలు అని ఇక్కడ తమిళనాడులో ఇంపోర్టెడ్ యూరియా వచ్చిందన్నారు. వేరే రాష్ట్రం కూడా తెలంగాణకు పంపించాం. అంటే ఒక్కటే రోజు 50,000 కోట్లు కిషన్ రెడ్డి గారు కాదు, ఎంపీలు నడ్డా గారు కలిసారు, సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేశారు. మిగతా రాష్ట్రాలు ఆపేస్తాం కోర్టు కావాలంటే నిజ నిర్ధారణ కమిటీ అయ్యింది. కానీ కొన్నిసార్లు సమస్యలు వచ్చినప్పుడు ఏదైతే విదేశాలతో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, ఇప్పుడు ఇబ్బందులు ఉన్నప్పుడు కొన్నిసార్లు రకరకాల సమస్యలు ఉంటాయి. అప్పుడు అందరు కూర్చుని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం సమన్వయం ముందుకెళ్ళాలి. తెలంగాణ రైతాంగానికి అన్యాయం జరగకూడదు. అదే కావాలి. ఎందుకంటే కాళేశ్వరం, బీసీ రిజర్వేషన్లు ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇమ్మీడియట్ ఇప్పుడు యూరియా కోసం చాలా ఇబ్బందులు పడుతున్నారు రైతులు. రైట్, తాతాపతి గారు ఫైనల్ గా కంక్లూడ్ చేద్దాం. యూరియా కష్టాల మీద ఈ రోజు కూడా మీరు మొత్తం వ్యవసాయ కమిషనర్ ముట్టడించారు, సెక్రటేరియట్ ముందు ధర్నాలు చేశారు, దాన్నే ప్రధాన టాపిక్గా తీసుకున్నట్లు కనిపించింది. బీసీ రిజర్వేషన్లు కూడా ఒక పాయింట్. రెండింటి మీద మీరు క్విక్గా రియాక్ట్ అయ్యండి, డిబేట్ కంక్లూడ్ చేద్దాం మనం. కళ్యాణ్ గారు చర్చ పక్కదారి పట్టించేసి బీసీ రిజర్వేషన్స్ అనేటువంటిది ఇంప్లిమెంటేషన్ కావాలి అని అంటే అటు రాకేష్ రెడ్డి గారికి కానీ లేదా ఇటు మన బల్బూర్ వెంకట్ గారికి కానీ విషయం తెలుసు. 9th షెడ్యూల్లో ఇది పెట్టకుండా అది సాధ్యం కాదు. తమిళనాడులో అది జరిగితేనే ఇంప్లిమెంటేషన్ అయింది. 9th షెడ్యూల్ అనేటువంటిది మన భారత పౌరులకి యొక్క ప్రాథమిక హక్కులకు ఎప్పుడైతే భంగం కలుగుద్దో కోర్టు ఇమీడియట్గా ఇన్వాల్వ్మెంట్ అవుద్ది. ఆ ఇన్వాల్వ్మెంట్ అంటే జ్యుడిషియల్ రివ్యూ లేనటువంటి షెడ్యూల్ రాజ్యాంగం లేదంటే 9th షెడ్యూల్ మాత్రమే. అందుకోసం 9th షెడ్యూల్లో పెట్టకుండా జరగని పని నెంబర్ 1. నెంబర్ 2, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో బిల్లు పెడితే అన్ని పార్టీలు మద్దతు ఇచ్చి బిల్లు పాస్ చేస్తే రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళింది. తర్వాత కాంగ్రెస్ ఆర్డినెన్స్ తెచ్చింది, అదేమో గవర్నర్ దగ్గర కూర్చుంది. గవర్నర్ ఏమో
ఇప్పుడు ఆల్రెడీ సెంట్రల్ హోమ్ మినిస్టర్ పంపించి వాళ్ళ లీగల్ ఒపీనియన్ కోసం పంపించాడు. రాష్ట్రపతి గారేమో ఆమె దగ్గర పెట్టుకున్నది. అంటే గవర్నర్ గారు బీజేపీకి సంబంధించిన వ్యక్తే, రాష్ట్రపతి గారు బీజేపీ తరఫున అక్కడ వచ్చినటువంటి వ్యక్తే. తర్వాత ఇక్కడ ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఇండియా కూటమికి పార్లమెంట్లో 235 సీట్లు ఉన్నాయి, రాజ్యసభలో 78 సీట్లు ఉన్నాయి. కానీ ఈరోజు ఈ యొక్క విషయం మీద ఎక్కడన్నా పార్లమెంట్లో డిస్కషన్ అనేది జరిగిందా? రెండు కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి నిజంగా ఎందుకు అంటే చిత్తశుద్ధి ఉంటే ఇన్ని స్టెప్పులు ఇన్ని పిల్లిగంతులు కుప్పిగంతులు వేయాల్సిన అవసరం లేదు. నిజంగా వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే పార్లమెంట్లో కూడా బీజేపీ కూడా సైలెంట్గా కూర్చుంది. మేమే నిజంగా బీసీల యొక్క ఇది తీసుకొస్తామని చెప్తున్నారు. కాబట్టి అందుకోసం మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు పార్లమెంట్లో పెట్టండి. లేదు ఇక్కడి నుంచి అఖిలపక్షాన్ని తీసుకెళ్దాం, గొడవ చేద్దాం, ఢిల్లీలో చేద్దామా, జంతర్ మంతర్ దగ్గర చేద్దామా, ప్రధానమంత్రి ఇంటి దగ్గర చేద్దామా, పార్లమెంట్ దగ్గర చేద్దామా, మేము రెడీ బీఆర్ఎస్గా. కాంగ్రెస్ పార్టీ రెడీయా, బీజేపీ రెడీయా చెప్పమని చెప్పండి. అది మా స్టాండ్. ఉత్తదానికి ఏదో చెప్పేసేసి రేపు మళ్ళీ చట్టపరంగా అది పోయి కోర్టులో నిలబడకపోతే చేసేది ఏం లేదు, బీసీలను మోసం చేసినట్టే అవుద్ది. రెండవది యూరియాకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ బీజేపీ ఇద్దరు కూడా గుమ్మడికాయల దొంగ ఎవరు అంటే భుజాలు తడుపుకుంటున్నారు. మేం కాదంటే మీది కాదంటున్నారు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఇదే భారతీయ జనతా పార్టీ కేంద్రంలో గవర్నమెంట్ ఉంది. మరి ఆ రోజు రానటువంటి ప్రాబ్లం ఈ రోజు ఎందుకు వచ్చింది? ఈ రోజు పోచారం శ్రీనివాసరెడ్డి గారు క్లియర్ గా చెప్పారు. కేసీఆర్ గారు గవర్నమెంట్ లో కూడా వారు పదే మా సమయం లేదు అంటే అప్పుడు కూడా యూరియా కొడుతొచ్చింది ఒక సందర్భంలో, అప్పుడు కూడా వేసింది, రాలేదు కుదరలేదు కాలేదు అని చెప్పి ఎంత పచ్చి. దానికి నేను లెక్కలతో సహా చెప్పిన, దానికి లెక్కలతో సహా చెప్పిన, దానికి లెక్కలతో సహా ఆల్రెడీ ఎంత కావాలి యూరియా దానికి రావాల్సి విఫలమైన కాదు, దానికి సంబంధించి ఎంత అడిగితే ఎంత వచ్చిందో కూడా మీకు లెక్కలతో సహా చెప్తున్నా. నేను అడిగిందంతా దేని వల్ల ఇబ్బంది జరిగిందో కూడా మీకు చెప్తున్నాను కదా, లెక్కలతో సహా చెప్తున్నాము. వీళ్ళు కావాలని చెప్పి బుద్ధజల్లే ప్రయత్నం చేస్తున్నారు, వాళ్ళిద్దరు ములాఖాతే చేస్తున్నారు. అందుకే మన ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కూడా యూరియా ఎవరు ఇస్తే వాళ్ళకి చేస్తామని యూరియా ఎవరు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేది. అసలు బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ ఒకటే, వాళ్ళిద్దరు దొంగలే కాబట్టి అన్న వీళ్ళకి ములాఖాతు వాళ్ళకి కాంగ్రెస్ పార్టీ ఎంపీల పార్లమెంట్ లో కొట్లాడింది. ఇంత దుర్మార్గం అండి. చూడాలి మొత్తానికి ఈ యూరియా కష్టాలు అనేవి రైతులకు కనీసం అసెంబ్లీ సెషన్స్ అయిపోయే లోపైన తీరుతాయా అనేది చూడాలి. కాకుంటే ఈసారి అసెంబ్లీ సెషన్ మాత్రం రేపు కాళేశ్వరం మీదే రోజంతా కూడా అర్ధరాత్రి వరకైనా చర్చించేందుకు అధికార పార్టీ రెడీ అవుతుంది. ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్షం గతంలో ఉన్న అధికార పార్టీ బీఆర్ఎస్ని దోషిగా నిలబెట్టే ప్రయత్నంలో కాంగ్రెస్ ఉంది. అదే సమయంలో కాంగ్రెస్పై అటాక్ చేసేందుకు బీఆర్ఎస్ కూడా సిద్ధమవుతుంది. అస్త్రశస్త్రాలతో రెండు ప్రధాన పక్షాలు రెడీ అవుతున్నాయి. చూడాలి రేపు ఏం జరగబోతుంది అసెంబ్లీలో. బీసీ రిజర్వేషన్లు అనేవి అమలవుతాయా? స్థానిక ఎన్నికలు హైకోర్టు ఇచ్చిన గడువు మేరకు వచ్చే నెల 30 లోపు జరుగుతాయా? ఈ రెండు చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్లు. అసెంబ్లీలో ఏం జరగబోతుంది వేచి చూద్దాం. ఇది ప్రైమ్ టైం డిబేట్.